నీ అధికారం అంటే ఎట్టుండాలండి? అధికారం అంటే బ్రహ్మాండంగా పేదలకి భూదాన భూమి నీ ఆండవరిలో ఉంది. నువ్వేం చేయాలా? ఎవరెవరు అర్హత ఉందో వాళ్ళని ఆధార్ కార్డులు బట్టి నువ్వు అర్హత ఉన్నవాడికి పేదోడికి పట్టాలు ఇవ్వాలిగా. నువ్వు ఎట్టగలుగుతావు? నాట్ టు డెమోలేషన్ ఉంది, ఆర్డర్ ఉంది, నాట్ టు ఇంటర్ఫేర్ ఆర్డర్ ఉంది, స్టేటస్ కో ఉంది. 62 ఎకరాలు 7 కుంట్ల భూమికి అన్ని ఉన్నాయి. కోర్టు ఆర్డర్లు ఉండంగా నువ్వు ఎవరు ప్రవేశించడానికి? నువ్వు దొంగవా అని అడుగుతున్నావు. నువ్వు కూడా దొంగవు కాబట్టి ఇక్కడికి వచ్చినావు. ఎందుకు వస్తావు నువ్వు? 6 ఆర్డర్లు ఉన్నాయి, 1895 పట్టా కాగితాలు ఉన్నాయి. ఇవ్వలేదా రాజేందర్ రెడ్డి గారు? బతికే ఉన్నాడు కదా, ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు కదా. నువ్వు కనుక్కోలేవా? రాజేందర్ రెడ్డిని పిలిచి మాట్లాడలేవా? ఎవరు ఏం చేయలేరు, 100 ఓళ్ళ నుంచి ఇక్కడికి వచ్చారు, ఎవరికొకడికి సంబంధం లేదు అని భావించిండు తుమ్మల నాగేశ్వరరావు. క్వశ్చనే లేదు. గ్రామీణ పేదల సంఘం గల్లీ నుంచి ఢిల్లీ దాకుంది, వదిలే ప్రసక్తే లేదు. ఈ అంతా ఒత్తిడి మీ మీడియా వాళ్ళంతా దుమ్ముయ్యాలకి ఇంధనం మిల్లు ఇస్తాంలే. ఎవరికన్నా అవసరం ఉంటే ఇంధనం మిల్లు ఏడ కడతావు? నెత్తిని కడతావా? చోటుంటేనే ఇంధనం మిల్లు కట్టుకునేది, ప్లేస్ ఉంటేనే కదా ఇంధనం మిల్లు కట్టుకునేది. బుద్ధి ఉండాలి ప్రకటన చేసేటప్పుడు కూడా. ఆ తరువాత ఇంకెక్కడన్నా అర్హులుంటే వాళ్ళకి ఆడని ఇద్దాంలే అంటాడు. మభ్యపెట్ట మాటలు లేవు. గ్రామీణ పేదల సంఘం ఇవన్నీ ఎన్నో సంవత్సరాల నుంచి మా ఎర్రయ్య గారి ఆధ్వర్యంలో చూసుకుంటే వస్తాను. ఇవన్నీ నువ్వు ఉంటావు, పోతావు, ఇవాళ మారుతావు, ఇంకో పార్టీలో పోతావు. రేపు టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ అందులోకి వస్తాడేనా? నేను ఇది రికార్డు ఉంటుంది. రేపు టీఆర్ఎస్ లో వస్తే మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు అందులోకే వస్తాడు. ఏం తుమ్మల నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో లేడా? ఆ గతంలో ఆడ మంత్రి కాదా? పొంగులేటి టీఆర్ఎస్ నాయకుడు కాదా? అందులో లేడా? మాకు తెలవదా అవన్నీ? మళ్ళీ రేపు వీళ్ళు పోతే ఇటే వస్తాడు. ఎస్, అధికారం ఎక్కడుంటే వీళ్ళు అక్కడే ఉంటారు. వీళ్ళని ఏమంటారు? అవకాశవాదులు, దొంగలు. గెలిపేయటం మంచి చేస్తాడు, మంచి చేస్తారేమో. ఇవాళ జనం ఎట్టుంటది? పెడతానంటే ఆగండి అన్న, పెడతానంటే ఆశ, కొడతానంటే భయం ప్రజలకి. దీన్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఓట్ల రోజు ఒక 2000 3000 ఇచ్చి మత్తులో ఓట్లు వేయించుకుంటున్నారన్న. ఆ తర్వాత నువ్వు మనిషివే కదా, నీకు కూడా ఇది ఉంటది కదా, మానవత్వం ఉంటది కదా. చెల్లెళ్ళు నన్ను గెలిపించుకున్నారే,